అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దొండకాయ స్పెషల్స్ ఎన్ని రకాలు మనం ఇష్టంగా తింటామో వివరంగా చెప్తానమ్మా. ఇలాగా ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 3 నుంచి 4 ఎల్లుల్లిపాయ రబ్బలు ఇలా వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా మనం ఏడుశనగ గుళ్ళు టేస్ట్ కోసం వేసుకోవాలమ్మా. అర్థమవుతుందా? ఇది కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు 2 నిమిషాలు వేగనివ్వండమ్మా. ఇక అలా వేగుతూ ఉండగా దొండకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోండమ్మా. ఎంచక్క ఇది నేను మొత్తం కేజీ అమ్మ దొండకాయ ముక్కలు ఇలాగ వేసుకొని ఓవరాల్గా మొత్తం పట్టేలాగా కలుపుకోండమ్మా. ఇలా వరుసగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక మనం తొందరగా ఏగడానికి ఇలా ప్లేట్ వేసుకుంటే తొందరగా ఏగిద్దమ్మ కూర అనేది. సరేనా? దానికోసం టైం ఎక్కువ తీసుకోకండి. సన్నమంట పెట్టుకోండమ్మా. మరి పెద్ద మంట పెడితే మాడిపోతూ ఉండిద్ది. మధ్య మధ్యలో వచ్చి ఇలా తిప్పుకుంటూ ఉండండమ్మా. సరేనా? ఇలాగా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇక ఓవరాల్గా ఆ ముక్కకి పట్టేలాగా మనం నిదానంగా కలుపుకోండమ్మా. ఇది ఎక్కడ మనకి శుద్ధలాగా ఉండకూడదమ్మా. మొత్తం కలిసేలా కలుపుకోండమ్మా. ఇక ఈ కూర అనేది ఒక 5 నిమిషాలు ఇలాగా వేగించుకుంటే చాలమ్మా. ఎంతో కడుపారా ఎంతో ఇష్టంగా తింటారు. సరేనా? ఇక ఇంతేనమ్మా దీని ప్రాసెస్. ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలాగని చేసుకుని తినండి. ముక్క అనేది మనకి మెత్తగా ఉడకాలి. అర్థమైందమ్మా? అప్పుడే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటారమ్మా. సరేనా? నచ్చిందా మీకు? ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోకి చెప్తున్నానమ్మా. ఈ కర్రీ ఇంతటితో అయ్యింది కదమ్మా. ఇక నెక్స్ట్ కర్రీ గురించి చెప్తున్నాను. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 3 నుంచి 4 ఎల్లుల్లిపాయ రబ్బలమ్మ ఇలాగ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇక 2 పచ్చిమిరపకాయలు 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇలా వేగిన తర్వాత ఇక మనం దొండకాయ ముక్కల్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇది 4 ముక్కలుగా కట్ చేసుకోండమ్మా. సరేనా? చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక ఓవరాల్గా ఒకసారి మొత్తం పట్టేలాగా కలుపుకోండమ్మా. ఇలాగా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామ్మా. ఇక దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇక మనం చక్కగా ప్లేట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్దమ్మా కర్రీ అనేది. సరేనా? ఎక్కువ టైం కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు. ఇలాగా ప్లేట్ పెట్టగానే తొందరగా కర్రీ అనేది మగ్గిపోద్దమ్మా. ఇప్పుడు మనం చూసారా ఎంత తొందరగా మగ్గిందో మనకి. ఇక అడుగంటకుండా శుభ్రంగా ఒకసారి కలుపుకుంటూ ఉండండమ్మా. ఇలా కలిసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి ఇక ఓవరాల్గా ఆ ముక్కకి పట్టేలాగా మొత్తం కలుపుకోండమ్మా. ఎక్కడ మనకి శుద్ధ లేకుండా ఉండాలమ్మా. అంత పర్ఫెక్ట్గా ముక్కకి మనకి అతికిపోయి ఉండాలి. సరేనా? ఎంచక్క ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరికాయ, చిన్నకాయ అయితే 2 చెప్పులమ్మా, అదే పెద్ద కాయ అయితే అరచెప్పు చాలమ్మా కేజీ కర్రీకి. సరేనా? ఇప్పుడు నాకు ఒక చిన్న కాయని తీసుకొని 2 కొబ్బరి చెప్పులని ఇలాగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానమ్మా. ఇక ఓవరాల్గా ఆ ముక్కకి పట్టేలాగా ఒక్కసారి శుభ్రంగా కలుపుకోండమ్మా. ఇక మనం ఎటువంటి నీళ్ళు చుక్క కూడా వేయకూడదమ్మా. ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలి కర్రీ అనేది. ఇలాగా ఓవరాల్గా కలిసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చూడండి అమ్మా. కొద్దిగా ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే వేసుకోవచ్చు, పర్వాలేదు. ఉప్పు ఎక్కువైతే తట్టుకోలేము, కానీ ఉప్పు తక్కువగా వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చమ్మా. సరేనా? ఇలా కొబ్బరి మొత్తం కలిసిన తర్వాత ఇలా టేస్ట్ చూసాను, కొద్దిగా సాల్ట్ తక్కువైందమ్మా. ఇలా సాల్ట్ వేసుకొని ఇక ఓవరాల్గా కలిపేసుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా. ఎంతో గుమగుమలాడే కొబ్బరితో దొండకాయ ఫ్రై ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? నేను 2 వీడియోలు మీకు పెట్టాను కదమ్మా. డెఫినెట్గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ 2 వీడియోల్లో ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసుకోవచ్చమ్మా. అండ్ ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకి ఎప్పుడు వస్తూ ఉంటారమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. నా ఛానల్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. అందరికీ పేరు పేరున ఈ అక్క చెప్పే
చిన్న చిరుకానుక. అందరికీ దసరా శుభాకాంక్షలు. బాయ్ అమ్మా.